ఆరుగురితో అది తిరిగినప్పుడు దాన్ని బయట పెట్టాలి, దాని తల్లిగారింటిగా పరువు తీయాలి, ఎల్లగొట్టాలి, వాడు పిల్లల్ని పెట్టుకొని చక్కగా బతకొచ్చు. దీని అమ్మమ్మని చేసుకోవచ్చు కదా. ఆయన ప్రాణం ఎందుకు తీసుకున్నాడు? అసలు పిరికోడే కదా అక్కడ. అంటే వాడికి ఇజ్జత్ పరువు అనిపించింది. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఆరుగురు అనగానే ఎవరికైనా సిగ్గు అనిపిస్తూ ఉంటుంది కదా. ఇలా నా భార్యకు నేనేం తక్కువ చేసిన, అన్నీ మంచిగానే చూసుకున్నా కదా. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఆరుగురు అనగానే వాడికి కూడా ఇజ్జత్ పరువు అనిపించింది. కానీ ఇజ్జత్ పరువు అయినా దానికి పరువు లేదా? దానికే పరువు లేదు. నీకు మొగోడు నీకెందుకు? బతికుంటే బాగుంటుంది, అట్లా చచ్చిపోవటం అది ఎవరికి మంచిగా లేదు. ఇప్పుడు అది మంచిగానే ఉంటుందిగా, ఆమె బాగానే ఉంటుంది, పిల్లలు పెట్టుకొని ఇంకొక నెమ్మట పెళ్లి చేసుకొని మంచిగానే ఉంటుంది. ఆయన ప్రాణానికి వాళ్ళు పోయిండు. వాడు చక్కగా జాబ్ చేసుకుంటా పిల్లల్ని పెట్టుకొని దాన్ని ఎల్లగొడితే బాగుండు. చచ్చిపోవద్దు, చచ్చిపోవటమే మార్గం అనుకోవద్దు కదా ఎవరే కానీ, ఆడే కానీ మొగే కానీ. నిలబడి బతకాలే, కొట్లాడాలి. తన ఎందుకు ఇట్లా చేసినవే, నా పరువు తీసినావు, నీకేం తక్కువ, నీకు అసలు ఏం తక్కువ చేసినా నేను? అన్నం పెట్టలేదా, బట్ట పెట్టలేదా, నీకేం తక్కువ చేసిన అని వాడు జవాబు చెప్పుకుంటే కొంతమంది ఒకడు కాదు 10 మందితో తిరిగేటోళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆడోళ్ళు అనుకోకూడదు కానీ ఉన్నారు అట్లా. సరే, అది మార్గం కాదు, వాడు చచ్చిపోవటం అది కరెక్ట్ కాదు. ఎవరు చచ్చిపోమన్నారు? తెలిసింది. ఫోటోలు కూడా ఆమె చూపించిందంట, తిరిగిన ఫొటోస్ ఇట్లా అంటే ఏదైతే క్లోజ్గా ఉన్న ఫొటోస్ చూపించింది అనుకో, అప్పుడే తొక్కి తోడనం చేయొచ్చు కదా. మరి చూపించింది, ఇగో నేను ఇలా తిరిగినాని, ఏదో నేను బెరిదిస్తారని చూపించిండు. మరి అది చూపించగానే నువ్వెందుకు చచ్చిపోయిందా? వాడే ఎందుకు చచ్చిపోయిండు? ఒళ్ళు బలి చచ్చిపోయిందా? ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు, అట్లాంటివి చూసిన తర్వాత ఇంకా ఆయన ఏం చేయమంటారు? ఒకరంటే పోయి పంచాయతీ మాట్లాడతారు, ఆరుగురితో ఏమైనా చేయమంటారు? చనిపోకపోతే ఏం ఆప్షన్ ఉంది ఆయనకి? ఆరుగురితోటి ఆరుగురితోటి ఈయన కొట్లాడ పెట్టుకోమనిలే, ఈమెను ఎల్లగొడితే అయిపోతుండే. కొట్లాడ పెట్టుకోమంటలే ఆరుగురితోటి. ఈయన బయటికి దాన్ని ఎల్లగొట్టుకొని పిల్లల్ని ఇంకొక నీకు తగ్గదాన్ని గుడిసెలు ఉన్నదాన్ని చచ్చి పెళ్లి చేసుకుంటే సరిపోతుండే. ఈయన పోయి సూసైడ్ చేసుకోవటం అది కరెక్టేనా? దానికోసం ఈయన సూసైడ్ ఆడదానికి ఇజ్జత లేని మొగోడికి ఏమి ఇజ్జతి? నువ్వు చేయటంలే కదా తప్పు. నువ్వు నిజాతిగా డ్యూటీ చేసుకొని బతుకుతున్నావు. అరే, నీ ప్రాణానికి నువ్వు చచ్చిపోకూడదు. నీ అమ్మాయి కరువు అయిపోయినావు, అది చచ్చిపోవటం కరెక్ట్ కాదు. ఏ మొగోడైనా అలా చేయొద్దు. లాంజదానికి కారం పెట్టి ఎల్లగొట్టాలి, ఈ దునియాల నుంచి, ఈ లోకాల నుంచి ఎల్లేయాలి. అది మార్గం. మొగోడివి అయితే నీకు పౌరుషం ఉండి చచ్చిపోతావా? దాన్ని ఎల్లగొడతావా? చెప్పు. అట్లా తప్పు చేసింది కాబట్టి నువ్వు చంపినా కానీ ఏం ఉండకపోవు, కాకుండా చచ్చిపోవటం అది అందరికి ఎవరికి మంచిగా లేదు. 18 నెలల ఏదైతే బాబును కూడా ఇంట్లో వదిలేసి భర్త లేని టైంలో బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్ళిందంటే, బాబు హస్బెండ్ వచ్చేసరికి కూడా ఏడ్చుతూనే ఉన్నాడంట. అప్పుడే చనిపోయేదంట పాప కూడా. నేనేం చెప్తున్నా, దాన్ని అంతా యూట్యూబ్లో పెట్టాలా? అసలు దాన్ని పట్టాలా, దాని తల్లిదండ్రి వాళ్ళ కుటుంబాన్ని పిలవాలా. అమ్మ, నీ బిడ్డ ఇలా చేస్తుంది, ఏంటి దీనికి మార్గం అని ఎత్తుక్కోవాలి. దాన్ని యూట్యూబ్లో పెడితే పరువు అంతా పోతుంది కదా. ఇప్పుడు దాన్ని పరువు పోలేదా? అది నిజంగా అది చచ్చిపోవాలి. ఆయన కాదు చచ్చిపోయేది, అది నిజంగా అమ్మాయికు పుట్టిన లంజదైతే చచ్చిపోవాలి. దాన్ని కోసికారం పెట్టాలి. అది అసలు సమాజం ఏమైపోతుందో అది అందరికీ దగ్గరకు వచ్చింది కదా. బ్రహ్మంగారు చెప్పింది కాలగ్రామం దగ్గరకు వచ్చింది. అందుకే ఒక్కొక్కళ్ళు పతనం అయిపోతారు. చూస్తూనే ఉన్నా కానీ ఆయన చచ్చిపోవటం అది కరెక్ట్ కాదు. ఎక్కువగా మగవాళ్ళకే జరుగుతున్నాయి. ఎందుకంటారు మరి? ఎక్కువ మగవాళ్ళకే జరుగుతున్నాయా అని మీరే అనుకుంటారా? ఆడవాళ్ళు కూడా ఎక్కువ మాకు జరుగుతున్నాయి అనుకుంటారు. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సమానమే. ఎవరు చనిపోకూడదు, నిలబడి కొట్లాడి బతికితే బాగుంటుంది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా ఏడుస్తున్నారు. ఏడవరా? మరి తల్లిదండ్రులు ఏడవరా? ఎందుకంటే దాన్ని చంపేది పోయి వీడు చచ్చిపోయిందండి. తప్పే, ఒప్పే. నేను ఆడవనైతే ఆడవకే మాట్లాడాలా? అంతమందితో తిరిగిన ఆడదానికే ఏ ఆడది మాట్లాడది. దానివల్ల అందరు ఆడవాళ్ళకు సిగ్గుచేటు కదా. దానికి అప్పుడే బోడగుండి చేసో లేకపోతే గాడిద మీద కారం పెట్టి కొట్టి దాని తల్లిగారింటికి పంపించాలి. వాడు నిజమైన మొగోడైతే పౌరుషం ఉంటే వాడేమన్నా చచ్చిపోవచ్చా? అది కరెక్టేనా? ఇంకొకటి, ఆయన చనిపోయిన తర్వాత నెలలోపే ఇంకో పెళ్లి చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అది ఆ సాటుకి ఇంకా ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుందో. అది ఇప్పుడు ఏదో ఒక్కటి బయటపడ్డా కానీ సాటుకి ఎన్నో పెళ్ళిళ్ళు అయినాయి. 6 అంటే ఒకసారి అర్థం చేసుకో. చాలా పెళ్ళిళ్ళు చేసుకుందంటే అది అప్పటో తిరిగిపోతట్టుంది. చేసుకొని ఉన్నది ఈ మీడియాలో ఇని అది ఈ నెలలో వచ్చే నెలలో అది కూడా చచ్చిపోతే బాగుంటుంది. ఎట్లాంటి శిక్ష పడాలంటారు? దేవుడే అత్తాడు పెద్ద శిక్ష. ఈడగాకున్నా ఈడ తప్పించుకున్నా అక్కడ తప్పించుకోలేరు ఎవరే కానీ. ఆడదే కానీ మొగాడే కానీ తప్పు చేసినోడు ఇక రేపు 70 ఏళ్ళ ముసలి దానికి అదే, 70 ఏళ్ళ ముసలోడికి అదే. ఇక మొత్తం అదే. సమాజం ఏమైపోతుందంటే మనం చూస్తూనే ఉన్నాం కదా.
ఆ 70 ఏళ్ళకి అద్దు లేకుండా పోతుంది మాకేంది అన్నట్టు, కానీ అది కరెక్ట్ కాదు. లోకం గురించి భయపడాలి. మనం బట్టలు కట్టుకుంది ఎందుకు, సిగ్గు కోసమే కదా. మరి ఇంకేంది, దానికోసమే సావకుంటుంటే బాగుండని అందరం అనుకున్నాం. బాధ అనిపించింది ఎవరికైనా. ఇలాంటి ఆడవాళ్ళకి ఏం చెప్తామంటే, దాని ఆడవాళ్ళందరూ కూడా మహిళా మండలి ఏదో అంటారు కదా, మీ మహిళా మండలిలో ఎగురుతారుగా, దాన్ని గొర్రె గుంజకొచ్చి రోడ్డు పొదుగుతా కొట్టి బాగా బలగొట్టి గాడిద మీద ఊరేగితే అయిపోతుండే.